ఎందుకంటే నేను గుర్తిస్తాం మావాలని చెప్పేసి కొంత మొదలు పరిగెత్తాను. నిన్న కూడా వేరు చేసి నిన్న అంబులెన్స్ ఇంటి దాకా వచ్చిపోయింది. అందుకనే నాకు పెట్టలేదు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన విషాదాంతమైంది. ఫర్నిచర్ బిల్డింగ్ లో చిక్కుకున్న 5గురిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. సెల్లార్ లోపలికి చేరుకున్న రెస్క్యూ టీం 2 మృతదేహాలను వెలికి తీసింది. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. మిగిలిన 3 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే నేను గుర్తిస్తాం మావాలని చెప్పేసి కొంత మొదలు పరిగెత్తాను. నిన్న అంబులెన్స్ ఇంటి దాకా వచ్చిపోయింది. అందుకనే నాకు పెట్టలేదు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన విషాదాంతమైంది. ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీశారు. ఆ మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి అప్డేట్స్? విషాదాంతమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఎంతమంది లోపలికి వెళ్లారు? ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలను గుర్తించారు ఫైర్ సిబ్బంది? అగ్ని ప్రమాదం సంబంధించి సుమారు 22 గంటలు గడిచిన తర్వాత మొదటి డెడ్ బాడీని గుర్తించారు రెస్క్యూ టీం. అయితే మొదటి డెడ్ బాడీని గుర్తించిన తర్వాత డెడ్ బాడీని కాసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక కొద్దిసేపటి క్రితమే మరొక డెడ్ బాడీని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 2 డెడ్ బాడీలను గుర్తించారు. మరొక డెడ్ బాడీని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించడానికి రెస్క్యూ టీం అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంబులెన్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ టీం కూడాను లోపలికి వెళ్ళింది. ఇంకా రెస్క్యూ టీం ఆ సెల్లార్ లోపలికి దిగిన తర్వాత సెల్లార్ లోపల కొంచెం పరిస్థితులు అనుకూలించిన తర్వాత లోపలికి వెళ్లారు. అనంతరం లోపల డెడ్ బాడీస్ ని గుర్తించారు. ప్రధానంగా ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె డెడ్ బాడీని బేబీకి అంటూ కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆమె సుమారుగా 42 సంవత్సరాల వయసు. ఇక్కడే వాచ్మెన్ గా ఆమె ఉంటూ ఉంది కూడా. సో ఇదే నేపథ్యంలో ఆమె నిన్న అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సెల్లార్ లోపలే ఉండిపోయింది. బయటికి రాలేటువంటి సిచ్యువేషన్ లో ఆమె అక్కడే చిక్కుకుని ఉంది. సో 22 గంటల తర్వాత ఆమెకు సంబంధించినటువంటి మృతదేహాన్ని గుర్తించినటువంటి రెస్క్యూ టీం కాసేపటి క్రితమే ఇటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా మిగతా 4గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను కూడా గుర్తించాల్సి ఉంది. కాసేపటి క్రితమే ఇంకొక డెడ్ బాడీ, అంటే ఇప్పటికే 2 డెడ్ బాడీలను గుర్తించారు. ఇంకా 3 డెడ్ బాడీలు వెలికి తీయాల్సి ఉంది. ఆ 3 డెడ్ బాడీలను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన తర్వాత పోస్ట్ మార్టం క్లియర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆ బాడీస్ ను అప్పగించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే రెస్క్యూ ఆపరేషన్ పొగ తర్వాత వేడి వల్లనే కాస్త ఆలస్యమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ఒకవైపు దట్టంగా పొగ కమ్ముకుంటూనే ఉంది, మరొక వైపు మంటలు కూడా విపరీతంగా ఎగిసిపడుతూ ఉన్నాయి. అయితే నిన్న రాత్రికంతా కూడా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినప్పటికీ సెల్లార్లో మాత్రం కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సెల్లార్లో మంటలు అదుపు చేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకొక వైపు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం కూడాను కొంత ఇబ్బందికరంగా ఈ పరిస్థితులన్నీ కూడా మారాయంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఒకవైపు వేడి ఉంది, మరోవైపు పొగ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయడానికి సాహసం చేయలేదు. ఒకవేళ అలాగే లోపలికి వెళ్తే రెస్క్యూ టీం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వారంతా కూడా కొంత వేడి తగ్గేంత వరకు, లేకపోతే పొగ బయటికి వెళ్ళేంత వరకు కూడా వెయిట్ చూసినటువంటి సందర్భం. ఈ రోజు ఉదయం నుంచి కూడా సెల్లార్ 2 సెల్లార్లో ఉండేటటువంటి పొగ మొత్తం కూడా దాదాపుగా బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో రెస్క్యూ టీం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను ధరించి ఆక్సిజన్ మాస్క్లను ధరించి లోపలికి వెళ్లారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడాను అత్యంత సాహసోపేతంగా ఇటు సెల్లార్ లోపలికి వెళ్లడంతో పాటు సెల్లార్ లోపల టార్చ్ లైట్ల సహకారంతో మొత్తం అంతా కూడా అణువణువు గాలించారు. సో ఇదే నేపథ్యంలో సెల్లార్లో ప్రధానంగా ఈ డంప్ మధ్యన వీరికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను గుర్తించడంతో ఒక డెడ్ బాడీని ప్రజెంట్ కాసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. మరొక డెడ్ బాడీని ఇటు గుర్తించడంతో మరొక డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చురీకి తరలించడానికి ఇప్పటికే ఏర్పాట్లను కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక వాస్తవానికి లోపలికి వెళ్ళడానికి రకరకాల మార్గాలను సైతం ఫైర్ సిబ్బంది అన్వేషించారు. ప్రధానంగా బిల్డింగ్ సెల్లార్ లోపలికి వెళ్ళడం ఏ విధంగా అనే అంశాల గురించి కూడా మొత్తం బిల్డింగ్ సంబంధించినటువంటి ప్లాన్ కూడా పరిశీలించారు. ఇక బిల్డింగ్ కు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట కూడా హోల్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా సెల్లార్లోకి వెళ్ళడానికి భవనానికి సంబంధించినటువంటి ముందు భాగంలో ప్రధానంగా రంధ్రం చేయడం ద్వారా లోపలికి వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో
ఇక ఫైర్ అంతటిని కూడా దాదాపుగా కంట్రోల్ చేయడం, ఎందుకంటే ముందు భాగంలో హోల్డ్ చేయడం ద్వారా ఇక సెల్లార్ ముందు భాగంలోనే ఇంకా మంటలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో డంప్ కూడా అక్కడే ఎక్కువగా ఉంది. వాస్తవానికి సెల్లార్కు ఇటు భవనానికి వెనక భాగంలో మెట్లుంటాయి, తర్వాత సెల్లార్ లోపలికి వెళ్ళడానికి మార్గం కూడా ఉంటుంది. అయితే సెల్లార్ మొత్తం ఫర్నిచర్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడంతో ఈ ముందు భాగంలో ఉండేటటువంటి మెటీరియల్కి ఇంకా మంటలు అంటుకుని వ్యాపిస్తూ ఉండడంతో వాటిని ఆర్పడం సాధ్యం కాలేదు. సో ఇదే నేపథ్యంలో సెల్లార్ను తవ్వడానికి లేకపోతే భవనం ముందు భాగం నుంచి ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా జేసీబీల సహాయంతో రంధ్రాన్ని ఏర్పాటు చేసి ఆ లోపలికి వాటర్ని చిమ్మారు. అనంతరం ఆ ముందు భాగంలో ఉండేటటువంటి మంటలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత రెస్క్యూ టీం లోపలికి ప్రవేశించింది. సో అనంతరం 2 డెడ్ బాడీలను కూడా గుర్తించారు. సో మరి కాసేపట్లో 2 డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చురీకి తరలించబోతున్నారు. ఉస్మానియా మార్చురీకి తరలించిన తర్వాత ఎవరి డెడ్ బాడీ అన్న అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రాథమికంగా ముందుగా ఇప్పటికీ ఒక ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన డెడ్ బాడీని మాత్రం బేబీగా గుర్తించారు పోలీసులు. ఇదే కాకుండా కుటుంబ సభ్యులు సైతం లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకంటే డెడ్ బాడీ వెలికి తీసిన తర్వాత లేకపోతే డెడ్ బాడీని బయటికి తీసిన తర్వాత అది ఎవరిదని గుర్తించడానికి వీలుగా కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని ఇప్పటికే లోపలికి అలో చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా కంటిన్యూస్గా కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో పొగ క్లియర్ అయితేనే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకాస్త త్వరగా ముందుకెళ్లేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా భవనం ముందు భాగంలో దట్టమైనటువంటి పొగలు వస్తూ ఉన్నాయి. వెనక భాగంలో మంటలంతా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చి కొంత వేడి తగ్గినప్పటికీ కూడా ముందు భాగంలో మాత్రం ఇంకా పొగ ఎక్కువగా ఉంది. అయితే నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత మంటలు అధికం కావడంతో ఈ పొగ కూడా కమ్ముకోవడంతో చాలా మంది ఈ లోపల ఉండే వారందరికీ కూడా దారి కనిపించలేదు. అదే సందర్భంలో బయటికి రావడానికి కూడా అసలు ఎక్కడ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించలేదు. మరోవైపు మెట్ల మార్గం వద్ద కూడాను తీవ్రమైనటువంటి మంటలు పెరిగినప్పుడు ఆ మెట్ల మార్గం వద్ద బయటికి రావడానికి కూడా వారు సాహసం చేయలేకపోయారు. అదే సమయంలో పొగ పీల్చి అక్కడే అపస్మారక స్థితిలో ఉండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి 2 డెడ్ బాడీలను అయితే గుర్తించారు. సో 2 డెడ్ బాడీలను ఇక్కడ నుంచి ఒక డెడ్ బాడీని ఇప్పటికే తరలిస్తే మరో డెడ్ బాడీని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఒకవైపు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అంబులెన్స్ మూవ్ అవుతోంది. ఇప్పటికే ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరింది. ఆ అంబులెన్స్ లో బేబీకి సంబంధించినటువంటి డెడ్ బాడీని ఇప్పటికే మూవ్ చేయడం జరిగింది. మరొక డెడ్ బాడీని కూడా ఇప్పుడు తరలించడానికి ఇప్పటికే టీం రెస్క్యూ టీం ఆ తర్వాత వైద్య సిబ్బంది మిగతా అన్ని ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా లోపల పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు, లోపలికి వెళ్ళడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. లోపల కూడా ఇంకా ఎక్కువగా వేడి ఉంది, మరొక వైపు పొగ కూడా ఉంది. ఒకవైపు లోపలికి మొండిగా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేసినప్పటికీ కూడా లోపల మొత్తం ప్రతికూల పరిస్థితులే వారికి ఎదురవుతూ ఉన్నాయి. ఆక్సిజన్ మాస్క్లు ధరించి లోపలికి వెళ్ళినప్పటికీ కూడాను ఆ వేడికి తాళలేక బయటికి వస్తున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. సో రాత్రి నుంచి ఇదే తరహా పరిస్థితి నెలకొనుంది. అయితే ఒకవైపు మంటలు ఆర్పిన తర్వాత ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళిన తర్వాత కూడా ఆ లోపల పరిస్థితి అనుకూలించకపోవడంతో వారంతా కూడా బయటికి వస్తున్నటువంటి సందర్భం. ఇక సెల్లార్ 2 సెల్లార్లో తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మంటల తీవ్రత అధికంగా ఉంది. పై భాగంలో మాత్రం మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి, కేవలం పొగ మాత్రమే ఉన్నటువంటి సందర్భం. సో పైన 4 అంతస్తుల్లో కూడాను ఇటు రెస్క్యూ టీం ఆ తర్వాత ఫైర్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో గాలించినా ఎక్కడ కూడా 4 అంతస్తులు వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కావచ్చు ఆచూకీగా లభించలేదు. ఇక మొత్తం సెల్లార్లోనే ఈ 5 ఉండుంటారంటూ కూడా భావించినటువంటి రెస్క్యూ టీం ప్రధానంగా సెల్లార్ల మీదనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో అందుకు అనుగుణంగానే సెల్లార్ లోపలికి ఉండేటటువంటి పొగను బయటికి పంపించడానికి ఎక్కడెక్కడ పంపించడానికి మార్గాలు ఉంటాయో బయటికి పంపించడానికి ఆయా మార్గాలన్నింటినీ కూడా తవ్వే ప్రయత్నం చేశారు. ప్రధానంగా సెల్లార్కు చాలా వైపుల నుంచి కూడా రంధ్రాలు చేశారు. ఆ రంధ్రాలు చేయడం ద్వారా అందులో ఉండేటటువంటి పొగ దాదాపుగా బయటికి వెళ్తే రెస్క్యూ ఆపరేషన్ చాలా తేలికయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించి ప్రధానంగా ఈ మొత్తం రంధ్రాలన్నీ చేశారు. అయితే ముందు భాగంలో రంధ్రం చేయడం ద్వారా ఆపరేషన్ కీలకమైనటువంటి ముందడుగు వేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. ప్రస్తుతం జేసీబీ కనిపిస్తుంది. ఆ జేసీబీ ముందు భాగంలో హోల్ చేయడం ద్వారా పెద్ద హోల్ చేయడం ద్వారా అక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో పొగ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి సో ఆ మార్గం గుండానే డెడ్ బాడీని గుర్తించడం కూడా సాధ్యమవుతుంది. సో మొత్తానికి 2 డెడ్ బాడీలు గుర్తించారు. ఇంకా మిగతా 3 డెడ్ బాడీల కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది.